వెల్కమ్ టు ఆసు కపుల్. కామాక్షి అమ్మవారు మరియు కంచిపట్టు చీరల ఫేమస్ కాంచీపురంలో ఉన్నాము. కాంచీపురం బస్ స్టాండ్ నుండి కామాక్షి అమ్మవారి టెంపుల్ జస్ట్ 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. మేము అయితే గూగుల్ మ్యాప్ పెట్టుకొని బై వాక్ వెళ్ళిపోయాము. టెంపుల్ రోడ్లో ఉన్న ఎల్ఎన్కే ప్యాలెస్లో స్టే చేశాము. రూమ్ కాస్ట్ అయితే మాకు 1500 పడింది. హోటల్ మెయిన్ గేట్ దగ్గర నుంచొని చూస్తే టెంపుల్ గోపురం కనిపిస్తుంది. మేము ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా ఫ్రెష్ అయ్యి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 5 నుండి 7 వరకు కామాక్షి అమ్మవారికి అభిషేకాలు చేస్తారు. అభిషేకం చేసే టైంలో అమ్మవారి దర్శనానికి ఎంట్రీ ఉండదు. మార్నింగ్ 7 నుండి అమ్మవారి దర్శనానికి పంపిస్తారు. ఇదే టెంపుల్ యొక్క మెయిన్ గోపురము. శ్రీ కంచి కామాక్షి అమ్మ దేవస్థానం కాంచీపురం. టెంపుల్కి ఎంటర్ అయ్యేటప్పుడు టెంపుల్ పక్కనే ఉన్న చెప్పల్ స్టాండ్లో ఫుట్వేర్ వదిలేసి టెంపుల్లోకి ఈ లైన్లో నుంచి వెళ్ళాలి. తమిళనాడు యొక్క విశిష్టత టెంపుల్ గోపురాలను కూడా కొండరాయితో శిల్పాలను చెక్కినట్టు చెక్కుతారు. తమిళనాడులో టెంపుల్స్ ఎక్కడ చూసినా చాలా పెద్దగా ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటాయి. తమిళనాడులో నేను చూసిన ప్రతి టెంపుల్లోనూ కోనేరు ఉంటుంది. ఈ టెంపుల్లో అయితే తెప్పోత్సవం జరుగుతుందంట. కామాక్షి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను పడవలో పెట్టి కోనేరులో ఊరేగిస్తారు. మేము గుడి చుట్టూరు ప్రదక్షిణ చేస్తుంటే టెంపుల్ వెనక పక్క కోనేరు కనిపించింది. ఈ కోనేరులో వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి. టెంపుల్ వెనక పక్క ఉన్న గోపురం మీద, గోపురానికి ఆనుకొని ఉన్న గోడ మీద, ఇంకా కోనేరు దగ్గర పక్షులు విహారం చేస్తున్నాయి. మేం టెంపుల్కి వచ్చింది ఎర్లీ అవర్స్ అవ్వడం వల్ల క్లైమేట్ సహకరించింది. అందుకే చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఏ టెంపుల్ అయినా సరే దర్శనం ఉదయం పూట చేసుకుంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మాకు ఈ టెంపుల్ చుట్టూరు ఒక్క ప్రదక్షిణం చేయడానికి 15 మినిట్స్ టైం పట్టింది. నేను ఇప్పుడు కామాక్షి అమ్మవారి టెంపుల్ యొక్క విశిష్టత చెప్తాను. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా కొలువై ఉన్న ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంటుంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు. ఖ అంటే సరస్వతి రూపం, మా అంటే లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్ను అని అర్థం. కంచిలో ఉన్న అమ్మవారు సరస్వతి లక్ష్మిగా 2 కన్నులుగా నివసిస్తున్నారని నమ్మకం. గర్భగుడిలో ఉన్న అమ్మవారు యోగ ముద్రలో పద్మాసనంపై ఆసనులై ఉంటారు. దేవి సూదిమునపై కూర్చుని పంచాగ్నిల మధ్యలో ఉండి శివుడిని పూజించగా ఆ శివుడు సంతోషంగా ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యి వివాహం ఆడినట్లు ప్రసిద్ధి. కామాక్షిదేవి ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీబిలహాసం, శ్రీచక్రం అని 3 రూపాల్లో దర్శనమిస్తారు. దేవి తన చేతుల్లో పాసం, పుష్పానం, అంకుశం, చెరుకుగడలతో దర్శనమిస్తారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడ అమ్మవారు ఉగ్రరూపంలో బలి కోరుతుండడంతో ఆది శంకరాచార్యులు అమ్మవారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఆ శ్రీచక్రానికి ఇక్కడ ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయి. కాంచీపురంలో అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు పుష్పాలను సమర్పిస్తారు. ఆ పుష్పాలలో కల్లా కమలం శ్రేష్టం. 7కి దర్శనానికి లైన్లోకి వెళ్తే 7:40 కల్లా దర్శనం అయిపోయింది. కామాక్షి దేవి టెంపుల్ నుంచి 1 కిలోమీటర్లో పెరుమాళ్ల దేవస్థానం ఉంటుంది. ఈ దేవస్థానం యొక్క గోపురం చాలా చూడచక్కగా ఉంటుంది. ఇంత రంగురంగులతో ఉన్న గోపురం చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా మహా అద్భుతంగా ఉంది. పెరుమాళ స్వామి టెంపుల్ దగ్గర నుండి మేము బంగారుబల్లి, వెండిబల్లిని తాకడానికి టు అండ్ ఫ్రో ఆటో బుక్ చేసుకున్నాము. 300 రూపీస్ ఛార్జ్ చేశారు. కాంచీపురంలోని బంగారుబల్లి, వెండిబల్లిలపై ఆసక్తికర నమ్మకం ఉంది. ఆలయ గర్భగుడి వెనుక భాగంలో బంగారు మరియు వెండి బల్లుల గోడపై కనిపిస్తాయి. ప్రజల నమ్మకానికి అనుసారం ఈ బల్లులను చూడడం మంచి శుభసూచకంగా భావిస్తారు.
కొంతమంది చెబుతున్నట్టు ఈ బల్లులను తాకితే లేదా చూసినప్పుడే మనపై బల్లులు పడిన దుష్పరిణామం ఉండదట. ఇది బల్లి శాస్త్రం మీద ఉన్న అపోహలను తేలికపరిచేందుకు ఉపయోగపడే ఒక నమ్మకంగా నిలిచింది. బంగారు బండ్లి వెండి బల్లి కాంచీపురంలో శ్రీ వరదరాజ పెరుమాళ్ళ స్వామి గుడిలో ఉంటుంది. అసలు ఈ బల్లి వెండి బంగారంగా ఎందుకుంది, శాప విమోచనం ఎందుకు కలిగిస్తుంది అనేది ఒక చిన్న స్టోరీలో చెప్తాను. గౌతమ్ మహర్షి దగ్గర 2 శిష్యులు ఉండేవారు. వారు రోజు నదికి వెళ్ళి కుండలో నీళ్లు తీసుకొస్తూ ఉంటారు. అలా ఒకరోజు కుండలో బల్లి పడడం వాళ్ళు గమనించలేదు. నీళ్ల కుండని తీసుకెళ్లి మహర్షి దగ్గర పెడతారు. మహర్షి ఆ నీళ్ల కుండలో బల్లి ఉండడం గమనించారు. వెంటనే ఆ ఇరువురికి బల్లిలుగా మారాలని శాపమిస్తారు. శాప విమోచనం కోసం శిష్యులు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ళ స్వామి ఆలయంలో లభిస్తుందని చెప్తారు. బల్లిలుగా మారిన ఆ 2 శిష్యులు వరదరాజస్వామి ఆలయానికి వెళ్ళి ప్రార్థిస్తారు. కొన్నాళ్ళకి వాళ్ళకి శాప విముక్తి కలిగి మోక్షం లభిస్తుంది. ఈ సమయంలో సూర్యచంద్రులు మరియు శిష్యులు 2 బంగారు వెండి బల్లులుగా ఉండి భక్తులకి దోష నివారణ చేయాలని ఆదేశిస్తారు. కంచిలోని వెండి బల్లి బంగారు బల్లి తాకిన వారికి దోషాలు ఉండవని, లేదా బల్లి పడిన వారు ఈ బంగారు వెండి బల్లిలను తాకిన వారి కాళ్ళు మొక్కిన దోషాలు ఉండవని నమ్మకం. ఈ టెంపుల్ ఏరియా మొత్తం 23.5 ఎకర్స్ ఉంటుంది. కాంచీపురంలోనే అతిపెద్ద గుడి, ఇంకా అతిపెద్ద గోపురం. మేము వెళ్ళినప్పుడు అయితే ఎంట్రన్స్ దగ్గర గోపురం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కంప్లీట్ అయితే అయ్యింది, ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. బంగారు బల్లి వెండి బల్లి చూడడం ఏమో కానీ ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఎట్నుంచి వెళ్తే ఎటొస్తామో తెలియదు అన్నట్టు మేము గుడి చుట్టూతా 2 సార్లు తిరిగాము. బయటకెళ్ళే దారి ఎలాగో తెలియక. ఈలోపు మమ్మల్ని వెతుక్కుంటూ ఆటో డ్రైవర్ గుడిలోకి వచ్చారు. నేను ఇందాక చెప్పాను కదా గోపురం కొత్తగా కడుతున్నారని. చూసారా ఎంత పెద్దగా ఉందో. పైనుంచి పెయింట్ వేసుకుంటూ వస్తున్నారు. ఈ టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత మేము కాంచీపురం ఫేమస్ కంచిపట్టు చీరలు చూడడానికి వెళ్ళాము. మా ఆటో డ్రైవర్ అయితే అతనికి తెలిసిన ఒక హోల్సేల్ షాప్కి అయితే తీసుకెళ్లారు. పట్టు చీరలు ఫేమస్ అన్నప్పుడు పట్టుకొని వచ్చేయడమే, వదిలేస్తామా ఏంటి? పట్టు చీర కొనాల్సిందే, బిల్ కట్టించాల్సిందే. కాంచీపురంలో ఈ చీరలను నేయడానికి నాణ్యమైన రంగులను, జరిగిని, పట్టుని వాడతారు. ఈ విధమైన నేత మరెక్కడా చూడలేము. అందుకే కంచిపట్టు చీరలకి పేటెంట్ హక్కులను జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ చట్టం ప్రకారం ఇవ్వడం జరిగింది. బంగారు దారాలతో నేసే ఈ చీరను సింగారిస్తే ఆడవారి అందం మరింత పెరుగుతుంది. అందుకే పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు అంటే అందరికీ ముందుగా గుంతు వస్తుంది కాంచి. రోజుల తరబడి ప్రయాణం చేసి మరీ చీరలను కొనడానికి వస్తారు మన ఆడవాళ్ళు. ఇక్కడ వాళ్ళు చేనేత చీరకి ఇంకా మెషిన్ వీవింగ్ శారీకి డిఫరెన్స్ చెప్పారు. చేత్తో నేసిన చీర అయితే అక్కడక్కడ చిన్న చిన్నగా దారాల పోగులు కనిపిస్తాయి. ఒకవేళ మెషిన్తో వీవింగ్ చేస్తే కనుక శారీ అంతా ప్లెయిన్గా ఉంటుంది, షైనింగ్ కూడా బాగా వస్తుంది. మా కాంచీపురం వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆసు కపుల్.